లలితా త్రిశతిలోని కకార రూపాయై నమః అనే మంత్రాన్ని నామాన్ని పఠించడం వలన తలపైన నాడీ వ్యవస్థ సహస్రార చక్రమునకు అనుసంధానమై ఉంటుంది. వీటి లోపల పెండులం యొక్క చైతన్య శక్తి మానవునిలో తక్కువ స్థాయిలో ఉంటే మందబుద్ధులుగాను, తీవ్ర స్థాయిలో ఉంటే మతిస్థిమితం లేని వారిలాగాను ఉండే అవకాశాలు ఉంటాయి. మధ్యమ స్థాయిలో ఉంటే సాధారణ సగటు మానవులుగా ఆలోచన స్థాయిలో మానవుడు జీవించగలుగుతాడు. ఈ కకార రూపాయై నమః అనే మంత్రాన్ని మనం పఠించడం వలన పారాయణం చేయడం వలన మన మెదడులో సాధారణ సగటు మానవుల యొక్క ఆలోచన స్థాయి యొక్క సమతౌల్య స్థితిని మనము పొందవచ్చు అని తెలియచున్నది. కళ్యాణి అనే నామాన్ని ఉచ్చరించడం వలన ఆ శబ్దంలో కలిగే ఉపయోగము ఆనందము, సుఖము, షోడశ కళలు ప్రాప్తిస్తాయి. కళ్యాణి అనే నామాన్ని ఉచ్చరించడం వలన కలిగే ప్రయోజనము ఆనందము, సుఖము, షోడశ కళలు ప్రాప్తిస్తాయి. సుఖం అనేది తాత్కాలికము, ఆనందం అనేది శాశ్వతము. వాటిని మనము ఆత్మానుభూతి ద్వారా మాత్రమే పొందగలము. మొదటి 2 కళలు షోడశ కళలలోని మొదటి 2 కళలను కలిగినది కీటకము, సీతాకోకచిలుక. వీటిలో వివేక శక్తి ఉండదు, అంటే సాటి జీవిని ఇవి గుర్తించలేదు. 4వ కళ నుండి 6వ కళ వరకు గల జీవి సర్పములు, వృక్షములు. 6 నుండి 8 కళలు కలిగి ఉన్నవి 4 కాళ్ళ జంతువులు. వివేక శక్తిని కొంతవరకు కలిగి ఉంటుంది. మానవ జన్మ 10వ కళతో ప్రారంభమైనప్పటికీ వివేక శక్తి పూర్తిగా ఉండదు. అతని సాధన గురుకృప వలన 11వ కళతో ప్రారంభమై 16వ కళతో పూర్తి అవుతుంది. నిరంతరం సాధన చేత అతడు ఈ ఆనందము అనే ఆత్మానుభూతిని పొందగలడు అని ఈ కళ్యాణి అనే శబ్దమునకు తెలుసుకున్న విశేష అంశం. హరి ఓం తత్సత్.